హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బట్సర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ విజయభాస్కర్ మాట్లాడుతున్నానండి. ఒరిస్సాలో దొంగలు ఉంటారా? ఒరిస్సాలో దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి అంట కదా, ఒరిస్సాలో పంట పొలాల్లో దొంగలు పంటను ఎత్తుకుపోతారంట కదా అని ఇలాంటి ప్రశ్నలు అయితే నన్ను చాలామంది వేస్తున్నారండి. నేను ఒరిస్సా పొలాల గురించి గట్రా వీడియోలు పెడుతున్నాను కదా, దీని మీద దీన్ని ప్రాతిపదికగా చేసుకుని ఒరిస్సాలో దొంగతనాలు ఎక్కువ అంట కదా అని ఇలా ఇటువంటి క్వశ్చన్లు అయితే వేస్తున్నారు చాలామంది నన్ను. ఒరిస్సాలో దొంగతనాలు ఎలా ఉన్నాయి ఏంటి, అసలు మనకి ఇలా పంట ఎత్తుకుపోవటం అనేది నిజమా కాదా అనేది కూడా ఒక్కసారి ఈ వీడియోలో చిన్నపాటి పరిశీలన చేద్దామండి. భౌగోళికంగా ఒరిస్సా బాగా వెనకబడిన ప్రాంతం అండి. ఒరిస్సాలోని కోరాపుట్, కలహండి, బోలంగీర్ ఈ ప్రాంతాలన్నీ కూడా కొంచెం ఎక్కువగా వరదలో తుఫాన్లు ఆటుపట్లకు గురవడంతో ఈ ప్రాంతం బాగా వెనకబడి ఉందండి. అంతే కదండి, ఒరిస్సాలో ఏం జరిగిందంటే పూర్వకాలం ఒరిస్సాలో పెద్ద పెద్ద వ్యవసాయ కమతాలు ఉండేవండి. ఎలాగంటే రాజుల పరిపాలన సాగినప్పుడు తర్వాత రాజ్యాలు అంతరించిపోయినప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద జమీందారుల అధీనంలోకి అయితే భూమి రావటం జరిగిందండి. ఎక్కువ మందికి వేల ఎకరాలు అయితే ఈ కమతాల్లోకి, ఈ జమీందారు వ్యవస్థలోకి అందుబాటులోకి రావడంతో వాళ్ళు తరతరాల నుంచి వీళ్ళకి కౌలుకి ఇచ్చి పొలాలు వ్యవసాయం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ వారసులకి రాసేటప్పుడు సరైన పత్రాలు అవి లేకోకుండా నోటి మాటగా చెప్పి ఈ 1000 ఎకరాలు నువ్వు చేసుకో, 400 ఎకరాలు వీడు చేసుకుంటాడు, లేకపోతే ఈ 500 ఎకరాలు ఇంకో పెద్దోడు చేసుకుంటాడు, ఈ 1000 ఎకరాలు మరో 1000 ఎకరాలు చిన్న కూతురికి పెద్ద కూతురికి ఇన్నాక నోటి మాట మీద పంపకాలు జరిగాయండి. దాంతో ఇక్కడ ఉన్నటువంటి పొలాలకి సరైన పత్రాలు ఎక్కువగా లేవు. అలాగే ఈ పత్రాలు లేనటువంటి పొలాలు ఈ తర్వాత వరుసలు అంటే వాళ్ళు ఇతరులకి కౌలుకి ఇచ్చేవారండి. ఇప్పుడు ఇది పొలం పంచుకున్న వ్యక్తులు కూడా సొంతంగా చేయగలిగేవారు కాదు ఆ రోజుల్లో. వర్షాధారం మీద ఏదో ఒక పంట అలా పండించుకుని, వర్షాలు కురిస్తే ఒక పంట పండించుకునేవారు, లేకపోతే లేదు వీళ్ళు అలాగే వదిలేసేవారు. అయితే ఈ వారసులు ఏం చేశారు, ఇలాగ ఇతరులకి కౌలుకి ఇచ్చినప్పుడు ఆ కౌలుదారులు కూడా పంట పండితే ఇవ్వటం, లేకపోతే లేదు అన్నట్టుగా అలా ఉంటే వీళ్ళు అసలు యజమానులు తమ భూమి ఎక్కడుందో కూడా తమకు తెలియకుండా పోయేది. ఆ సందర్భంలో ఇలాగా ఈ కౌలుదారులు ఏం చేసేవారు, కొంతమంది ఈ పొలం మాదని కొంతమంది అడ్డం తిరగటం, లేకపోతే అసలు యజమానికి తెలియకుండా, భూ యజమానికి తెలియకుండా కౌలుదారులే ఈ పొలాలు అయితే అమ్ముకోవటం, అలా అటువంటి పనులు చేసేవాడిని. ఇటువంటి పరిస్థితుల్లో దొంగ పత్రాలు సృష్టించి అమ్మి దానిలో భాగంగానే అవినీతి అనేది పుట్టిందండి. అక్కడ వాళ్ళకి దొంగ పత్రాలు సృష్టించాలంటే కనుక అక్కడ పనిచేసే వ్యక్తులకి, ఉద్యోగులకి ఎంతో కొంత వీళ్ళు లంచం అలవాటు చేయటం, దాంతో అక్కడ అవినీతి పెరిగింది. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో పేదరికంతో కొట్టుమిట్టాడి ప్రజలు సరైన పంటలు లేక ఈ జిల్లాలన్నీ బాగా వెనకబాటు గురై ఉండటం కూడా ఒక కారణం అండి. వీళ్ళు కూడా కొంచెం మంది దొంగతనాలు అవి చేసేవారు గతంలో. ఇది ఎప్పుడు ఈనాటి సంగతి కాదండి, ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితం నాటి మాట. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదండి. ఒరిస్సాలోనూ మీరు నిరభ్యంతరంగా, నిశ్చింతగా, నిర్భయంగా ఒరిస్సాలో పొలం కొనుక్కోవచ్చు. దొంగతనాలు సాధారణ క్రైమ్ రేట్ అయితే ఎక్కడైనా ఉండేది ప్రతి ప్రాంతంలోనూ. మన ప్రాంతంలో లేదా ఎక్కడ కూడా మనం బస్సు ఎక్కితే చాలా జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని బోర్డు పెడుతున్నారు. రైల్వే స్టేషన్లోను, బస్ స్టాండ్లోను, సినిమా హాల్స్ దగ్గర జేబు దొంగలు ఉన్నారు, పిక్ పాకెట్స్తో జాగ్రత్త. ఎందుకంటే ఈ మధ్యనే మేము పెద్ద దేవుడి దర్శనానికి వెళ్ళాం, అక్కడ కూడా క్యూ లైన్లో కూడా జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే బోర్డు అయితే నేను చూడడం జరిగిందండి. దొంగతనం ప్రతి చోట జరుగుతుంది. అంతే కదండి, ఇక్కడ మన ప్రాంతంలో వ్యవసాయం చేసే రైతులు ఇక్కడ దొంగతనాలు లేవంటారా? చెప్పండి మీరు. ఎన్ని బోర్లు, ఎన్ని మోటార్లో కేబుల్ కోసుకుపోతున్నారండి మధ్యకాలంలో. ఎవరు దీన్ని అరికట్టలేకపోతున్నారు. ఈ రైతులు పగలంతా పనిచేసి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతున్నారు. సాయంత్రం వాళ్ళు చక్కగా మరి శుభ్రంగా గంజా తీసుకుంటున్నారు, మందు వేసుకొని వస్తున్నారు, ఒక ఆటో తీసుకుంటున్నారు, ప్రతి పొలం కాడికి వెళ్తున్నారు. వరుసగా ఒక ఊర్లో మొదలు పెట్టారంటే కనీసం 10-15 మోటార్ల దగ్గర వైర్లు కేబుల్ కోసుకుపోతున్నారండి. దీన్ని అరికట్టలేకపోతున్నారు. ఏ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇచ్చిన వాళ్ళు కూడా వీళ్ళని సరిగ్గా పట్టుకోలేకపోతున్నారు. చిల్లర దొంగలు పట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు అన్నిటికీ తెగించి ఉంటున్నారు. రాత్రిపూట ఈ పొలాల్లో ఇంకా రైతులు ఎవరు మనుషులు ఉండరు అనేది ఒక ధీమాతోటి చక్కగా ఆ కేబుల్ అందిన కాడికి ఈ స్టార్టర్ కాడి నుంచి మోటార్ వరకు ఉన్నటువంటి కేబుల్ కట్ చేసేస్తున్నారు, ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేస్తున్నారు. అవసరమైతే ఆ కేబుల్ కోసిపోయి అక్కడే కట్ చేస్తున్నారు. మళ్ళీ బయటికి వెళ్తే మోత బరువు అని చెప్పి అక్కడే ప్లాస్టిక్ కేబుల్ అంతా కవర్ తొలగించేసి దాని లోపల ఉన్నటువంటి కాపర్ తీసేసుకుని పట్టుకుపోతున్నారట. రీసెంట్గా ఇక్కడే ఈ మహదేవపురానికి భీమడోలకి మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యవసాయ క్షేత్రంలో
ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా ఎత్తుకుపోయారు. ట్రాన్స్ఫార్మర్ ఎత్తుకుపోయి అతను చెప్తున్నాడు ఏనండి, అతను ఈ ఆవేదన చెందుతున్నాడు ఈ రైతు. ఏం జరిగింది అంజబాబు? పొద్దుటే నేను వచ్చేటప్పటికి కింద పడేసి ఉందండి. దానికి అదే బోల్తా పడిందేమో నేను అనుకున్నానండి. అయితే కాదండి, కాసేపటికి సబ్జా చేస్తే మొత్తం ఆ పొలం నువ్వు చేస్తున్నావా? నేను చేస్తున్నాను. అయితే మొత్తం ఎక్కడికక్కడ కింద పడేసేసి ఎక్కడికక్కడ బోల్డ్ ఓడి తీసి పడితే లోన్ రాగి మొత్తం అందులో ఆయిల్ మొత్తం పట్టుకుపోయారండి. అది ఇది వరకు కేబుల్ కోసిపోయారని చెప్పారు. అదేంటి మరి కేబుల్ కోసుకెళ్ళేవారండి. మరి వాళ్ళకి నాకు సాలకో మరి మళ్ళీ ఇది మొదలెట్టారండి. మనం ఏదో అనుకుంటాం, దొంగతనాలు ఎక్కడ ఒరిస్సాలో జరుగుతున్నాయి కదా, ఎక్కడో జరుగుతున్నాయి కదా, లేకపోతే అనుకుంటాం. కానీ దొంగలు ఈ మన పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్నారండి. ఇదంతా చిల్లర దొంగలు చేసి పని అండి. ఇది కేవలం వాళ్ళకి మందు కోసం చేసే పనులు, కష్టపడటానికి ఒళ్ళొంగక సోమరపోతుల్లాగా తయారయ్యి ఇలాగ పరాన్న బుక్కులు ఉంటాయి కదా కొంతమంది, ఇతరుల మీద ఆధారపడి బతికేవాళ్ళు. ఏళ్ళు చేసి పనులండి. ఇక్కడ మోటార్ల దగ్గర కరెంటు వైర్లు పీక్కుపోవటం, కోసుకుపోవటం, చక్కగా లోపలికి వచ్చి ఆ రబ్బర్ అంతా తీసేసి పక్కన తొలగించేసి లోపల ఉన్న కాపర్ మాత్రం తీసుకుంటారండి వాళ్ళు. తాడేపల్లిగూడ మండలం చిన్న తాడేపల్లి అనే ఒక గ్రామంలో ఉన్నాండి. ఇక్కడ ఒక కార్యక్రమం రావడం జరిగింది. ఇక్కడ కూడా ఈ కేబుల్ దొంగల సమస్య చాలా ఉందని చెప్తున్నారు. సార్ మీ పేరేం పేరండి? నాగేశ్వరరావు గారు, పిచ్చుకల నాగేశ్వరరావు గారు తన సమస్య గురించి చెప్తున్నారండి. ఏంటండి, ఏం జరిగింది చెప్పండి. అదే సబ్స్టేషన్ పక్కన మోటార్ సంబంధించిన కేబుల్ వైర్ కట్ చేస్తారండి. ఎన్ని రోజులు అయిందండి? వారం అవుతుంది. వారం నుంచి బోరింగ్ దగ్గర కేబుల్ కట్ చేసేసారు. మీ సొంత బోర్ అది? సొంత బోర్ అండి. ఓకే. సబ్స్టేషన్ పక్కనండి. పైగా డే టైమ్ లో అంటే నైట్ టైమ్? నైట్ టైం డే టైం సాధారణంగా రారు, నైట్ టైమే కోసుకెళ్ళిపోయారండి. అంటే ఈ సమస్య మీ ప్రాంతంలో బాగా ఉందండి? మా ప్రాంతంలో ఈ మధ్య ఎక్కువైందండి. ఓకే. ఒక 15 రోజుల నుంచి బాగా ఎక్కువైందండి. 2 సార్లు 3 సార్లు కూడా కోసిన ఉన్నారండి. అబ్బా, ఒక్కో పొలాన ఒక్కో బోరు దగ్గర 2 సార్లు 3 సార్లు కూడా కోసిన ఉందండి. అంటే ఇంకా అటు ఇటు తిరగడం కష్టమని అక్కడ అలవాటు అయింది, ఖాతా కింద పెట్టుకున్నాను. ఓకే, అదే అండి. చూసారు కదా, మన ఒరిస్సాలోనే దొంగలు ఉంటారు అనుకుంటున్నా. దొంగలు మన అన్ని ప్రాంతాల్లో ఉన్నారండి. ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి అదే అండి పరిస్థితి. చూస్తున్నారు కదా మరి. ఇలాగా దొంగతనాలు ఎక్కడికక్కడే ఉన్నాయండి. నాకు తెలిసి ఒరిస్సాలో దొంగతనాలు జరుగుతాయి అంటే దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. అలాగే ఈ మధ్యకాలంలో లాస్ట్ ఇయర్ నాకు తెలిసి మా ఫ్రెండ్ ఒక ఆయనకి ఆవుపాడు దగ్గర పొలం ఉందండి. ఆ పొలంలో ఈయన కోకో గింజలు అయితే స్టోరేజ్ పెట్టుకున్నాడండి. షెడ్లో కోకో గింజలు స్టోరేజ్ పెట్టుకుంటే ఇది గమనించినటువంటి చిల్లర దొంగలు ఒక ఆటో తీసుకొచ్చారో లేకపోతే చిన్నపాటి ట్రాక్టర్ తీసుకొచ్చారో వ్యాన్ తీసుకొచ్చారో తెలీదు, దాదాపు లోపలికి ప్రవేశించారు. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. అయినా సరే వాళ్ళు ఏం బెదరలేదు, అదరలేదు. చక్కగా ఆ లోపలికి వచ్చి దాదాపు 20 బస్తాల కోకో గింజలు అయితే ఒక నైట్ ఎత్తుకుపోయారండి. అలాగే మరో ప్రాంతంలో కూడా ఒక బక్క రైతు వ్యవసాయం చేసుకుంటుంటే కోకో గింజలు పట్టుకుపోయారన్న సంగతి కూడా నేను విన్నానండి. ఇలాగ అనంతపల్లి ప్రాంతంలో. మరి ఒరిస్సాలో దొంగతనాలు జరగమంటే జరుగుతాయండి, ఎక్కడైనా జరుగుతాయి. అంతేగాని దాన్ని మనం హైలైట్ చేసి పొలాలు కొనే వాళ్ళని బెదరగొట్టడానికే తప్ప మీరు అంటే మీరు ఏం బెదిరిపోక్కలు వెళ్ళి కొనుక్కోమని అయితే నేను చెప్పనండి. మామూలుగా చెప్తున్నాను. అంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కొట్టేసి అక్కడ పంటలు ఎత్తుకుపోతారు అనేది మాత్రం ఉత్తిదండి. ఎప్పుడో గతంలో ఏదైనా జరిగితే జరగండొచ్చు. ఇప్పుడు అంత అయితే మనం భయపడక్కర్లేదండి. ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది రైతులు ఒరిస్సాలో జైపూర్లోను, జొన్నాగఢ్లోను, కోరాపుట్లోను, బరంపురంలోను ఈ ప్రాంతాల్లో మన తెలుగు రైతులు ఉన్నారు. చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నారు, స్థిరపడ్డారు, అందరూ బాగానే ఉన్నారు. వాళ్ళని నేను అడిగినప్పుడు ఏమన్నా అంతగా అయితే మాకేం తెలియదండి, మేము బాగా వ్యవసాయం చేసుకుంటున్నాను. గతంలో నేను అక్కడికి వెళ్ళినప్పుడు మనకి చెప్పడం జరిగిందండి. ఇది ఇలాగా ఒరిస్సాలో పొలాలు కొనుక్కుంటే దొంగల భయం ఎక్కువ అంట కదా అని భయపడే వాళ్ళకి తెలియజేయడం కోసం నేను ఈ వీడియో తీస్తున్నాను. అంతే కదండి. ఇంకో చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఒరిస్సాలో దొంగలు ఉంటారన్న దానికి మరో చిన్న ఉదాహరణ. మనకు తెలిసి ఇక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక రైతు అక్కడ ఒరిస్సాలో వ్యవసాయం చేస్తూ ఆయన అయితే ఉలవలు పండించాడండి. ఒకసారి ఇది గతంలో వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఆ ఉలవలు అక్కడ పండించినప్పుడు ఈయన అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉంటాడు. ఈ ఉలవలు ఇక్కడ ఉంటే దొంగలు ఎత్తిపోతారని భయపడి ఆయన 2 లారీల్లో ఉలవలన్నీ కూడా మంచి బాగా పండింది పంట. ఆ పంట అంతా తీసుకొచ్చి అక్కడ ఆరబెట్టకుండా పట్టుకొచ్చి ఇక్కడ ఇంటి దగ్గర ఆరబెట్టుకున్నాడండి. ఇంటి దగ్గర ఆరబెట్టుకుంటే వీళ్ళ ఇంటి దగ్గర నుంచి నైట్ 2 బత్తాలు ఎత్తిపోయారంటండి. అది కూడా మనకు తెలిసింది. అంటే దొంగతనాలు ఎక్కడైనా జరుగుతాయండి. దొంగతనాలు ఒరిస్సాలో దొంగలంటే మనం భయపడతాం, కానీ మన ప్రాంతంలో కూడా దొంగతనాలు బాగా జరుగుతున్నాయి. తగిన జాగ్రత్తలు ఇది చిల్లర దొంగతనాలు ఎక్కడైనా జరుగుతాయని తెలియజేయడమే నా ఉద్దేశం అండి. అంతే తప్ప ఒరిస్సాలో దొంగలు ఉండరని నేనేమో సర్టిఫికెట్లు ఇవ్వట్లేదండి.
అక్కడ కూడా దొంగలు ఉంటారు. మీరు వెళ్ళినప్పుడు జాగ్రత్త పడండి. లేటెస్ట్గా మర్చిపోయాను, మరొక న్యూస్ వచ్చిందండి. మొన్న నేను టీవీలో చూశాను. ప్రకాశం జిల్లాలో ఒక రైతు పొలం కొంటాకి వెళ్ళినప్పుడు ఆయన ఒంటరిగా వెళ్ళటం జరిగింది. ఒంటరిగా వెళ్ళిన రైతుని కిడ్నాప్ చేసేసి చంపేసి అతని దగ్గర ఫోన్ తీసేసుకుని ఆ ఫోన్ని వైజాగ్ పంపించారంటండి. దాన్ని బట్టి అర్థం అవుతుంది కదండి మీకు. ఇక్కడ అంతకంటే దారుణమైనవి మనకి వినపడుతున్నాయి. ఇలాంటివి ఎక్కడైనా జరగవచ్చండి, పూర్తిగా జరుగుతాయి కాదు. కాబట్టి మీరు రైతులు, పొలాలు కొనుక్కునే రైతులు ఒరిస్సాలో కానీ, కర్ణాటకలో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, మన ప్రాంతంలో కానీ ఇటువంటి పొలాలు కొనేటప్పుడు ఒంటరిగా వెళ్ళొద్దండి. ఎందుకైనా మంచిది, కొత్త ప్రాంతం, తోడు ఎవరో ఒకళ్ళిద్దరు తీసుకెళ్ళండి. ఎంతో నమ్మకస్తులు అయితేనే కానీ మీరు అక్కడ ఒంటరిగా ఆ రిమోట్ ఏరియాలోకి వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి దగ్గర ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా తగిన సమాచారం ఇస్తే బాగుంటుంది. అలాగే అక్కడ పరిసరాల్లో ఉన్నటువంటి ఎమర్జెన్సీ నెంబర్లు, పోలీస్ స్టేషన్ కానీ, ఫైర్ స్టేషన్ కానీ, లేకపోతే గవర్నమెంట్ ఆసుపత్రి కానీ నెంబర్లు అయితే తీసుకుని పెట్టుకోవడం మంచిదండి. అక్కడ ఆ పరిసరాల్లో ఉన్నటువంటి రాజకీయ, ఆర్థిక పరిస్థితులు అన్నీ తెలుసుకోవాలని, అందుకని నేను ప్రతి వీడియోలో కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీరు అందరూ తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను ఆ ప్రాంతం గురించి ప్రతి విషయాన్ని కూలంకషంగా తెలియజేస్తున్నాను. కానీ కొంతమంది ఏమన్నా మీరు పొలాల రేట్లు చెప్పండి, ఇదంతా సోది చెప్తున్నారు, అవన్నీ మాకెందుకండి అని అంటున్నారు. కానీ ఇలాంటివన్నీ తెలుసుకోవడం వల్లే మనం పొలం కొంటాక కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఇటువంటి చిక్కుల్లోంచి సులువుగా బయటపడచ్చు అనే ఉద్దేశంతో అయితే నేను ఇటువంటి విషయాలు తెలియజేస్తానండి. మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటారని మరోసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. రాత్రిపూట కూడా మీరు ఎక్కువ ఒంటరి ప్రయాణం చేయొద్దండి. కారులో వెళ్ళినా కానీ చీకటి పట్టేయడానికి ఎక్కడ ఒక సేఫ్ ప్రదేశానికి చేరుకుని అక్కడ లాడ్జ్లో స్టే చేయటం కానీ ఏదైనా చేయాలి, ఒక సెక్యూరిటీ ఉన్న ప్రదేశానికి. అలాగే మిగతా ప్రయాణాన్ని మన్నాడు అయితే పూర్తి చేసుకుంటే బెటర్ అండి. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను అండి. వీడియో నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఒరిస్సా ప్రయాణంలో మీరు ఎదుర్కొన్నటువంటి చేదు అనుభవాలు ఉంటే కనుక ఈ వీడియో కింద తప్పనిసరిగా కామెంట్ చేసి మిగతా సబ్స్క్రైబర్స్ని, మిగతా ప్రేక్షకులకి ఒక హెచ్చరికలాగా ఉంటుందన్న ఉద్దేశంతో అయితే నేను అడుగుతున్నాను. తప్పనిసరిగా కామెంట్ చేసి తెలియజేయండి. ఓకే అండి, బై అండి, జై హింద్. తెలుగు బాటసారి ఊరూరా మూగురా, డప్పుల మేళంతో పల్లె దద్దరిల్లురా. తెలుగు బాటసారి రైతన్న గుండెరా, చెమట చుక్కలే మనకి బంగారు నాణెంరా. నేను బెరిరా, నేను బెరిరా, నేను బెరిరా, నేను బెరిరా.